శాలిని గారు నమస్కారం అండి. నమస్తే మేడం. ఈ ప్రాజెక్ట్ గురించిన పూర్తి వివరాలు మీ ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నాం. సో ఇది గేట్ మొదటి నుంచి మీకు చూపిస్తున్నా అండి. గేట్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే అంటే ప్రాజెక్ట్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ ఇక్కడ నుంచి మీరు చెప్పాలి. సో మనకి ఇది వచ్చేసి మనకి క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, మనకి టెన్నిస్ కోర్ట్, సో ఇవన్నీ ఉంటాయి మేడం. ఇవన్నీ వచ్చేసి అమ్యూనిటీస్ కిందకి వస్తాయి మేడం. ఓకే ఓకే. టోటల్ ఇది ఏరియా అంతా ఎంతండి? 18 acres ప్రాజెక్ట్ మేడం మొత్తం. మేము వచ్చేసి సాఫ్రాన్ వాలీ ప్రాజెక్ట్ మొత్తం ల్యాండ్ ఏరియా వచ్చేసి 18 acres ప్రాజెక్ట్. ఈ విల్లా ఏ ఫేసింగ్ అండి? వెస్ట్ ఫేసింగ్ మేడం. ఇది వెస్ట్ ఫేసింగ్ విల్లా. సో వెస్ట్ ఫేసింగ్ లో ముందే ఇంటి ముందే ఎన్ని వెజిటబుల్స్ వేసుకోవడానికి వాళ్ళు స్పేస్ ఇచ్చారో చూడండి ఒకసారి. మనం ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ వస్తుంది. అదే దీనికి కూడా మనకు ప్లాంటేషన్ వచ్చేసి మనము 5 types ఆఫ్ ఫ్రూట్ వెజిటేబుల్స్ ఇస్తాం. దీనికి కూడా కామన్ గా 10 కొబ్బరి చెట్లు ఇవ్వబడింది. సో ఇవన్నమాట 3 మళ్ళా ఇచ్చారు. 1 2 3 ఇక్కడంతా కూడా మనకి కావాల్సిన వెజిటబుల్స్, గ్రీన్ లీవ్స్ పండించుకోవచ్చు మనమే. ఓ ఇది +1 మేడం. ఎల్ షేప్ లో వచ్చిందనమాట వీటన్నింటికి. అది ఫ్రంట్ ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ లో పెన్ షేప్ లో ఉంటది. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్. ఇది 1950 SFT మేడం. ఓకే. దీంట్లో వచ్చేసి ఎల్ షేప్ లో ఉంటుంది. సో ఈ విల్లా ఏంటంటే యాక్చువల్లీ ఏ ఫేసింగ్ ఇది? ఈస్ట్ ఫేసింగ్ మేడం. ఇది 2250 SFT వచ్చేసి. ఇది ఇక్కడైతే ఆర్గానిక్ ఫార్మింగ్. అన్నింటికి కామన్ గా ఈ సిట్అవుట్ మాత్రం ఏదో ఒక ప్లేస్ లో పెట్టారు. అబ్బా వీళ్ళెన్ని ఏంటో ఏం మొక్కలో ఇవి? తోటకూరలా ఉంది ఉండడానికి. తోటకూరేనా మేడం ఇది? తోటకూరేనా? ఇదేంటి ఇలా ఈ కలర్ లో ఉందేంటి? అచ్చా. వీళ్ళంతా తోటకూర పండించారు యాక్చువల్లీ. లొకేషన్ హైలైట్స్ ఏంటండి శాలిని గారు యాక్చువల్ గా? మేడం ఇది ట్రిబుల్ కి 3 kilometers నియర్ లో ఉంది. కనెక్టివిటీకి వస్తే మాత్రం మనకి తూప్రాన్ అండ్ గజ్వేల్ కనెక్టివిటీ ఉంది మనకి ఇక్కడికి. అండ్ హల్దీ రిజర్వాయర్ ఉంది కదా మేడం. 2 kilometers నియర్ టు హల్దీ రిజర్వాయర్ మేడం. అండ్ వాటర్ వచ్చేసి చాలా బాగుంటాయి మేడం మనకి హల్దీ రిజర్వాయర్. ఈ బ్రిక్ మాత్రం మనకి రెగ్యులర్ గా దొరికే రెడ్ బ్రిక్ కాదండి. ఇది మనకి జెట్ చర్లలో దొరుకుతుంది. దీని బ్రిక్ పేరు వచ్చేసి వైర్ కట్ బ్రిక్ అని అంటారు. వైర్ కట్ బ్రిక్. ఓకే. మొత్తం ఇది పైనంతా వుడ్డే వాడినట్టున్నారండి. ఇది యూరోపియన్ స్టైల్ లో మేడం. ఇది యూరోపియన్ స్టైల్. ఇంకోటి వచ్చేసి ఉంది మేడం మనకి అది ఇది ఒక బెడ్రూమ్. ఇప్పుడే క్లీన్ చేసినట్టున్నారు. కానీ ఇది మీకు చూపించకుండా ఉండలేకపోతున్నా. ప్రతి విల్లాలోను ఈ విండో, ఈ గ్రీనరీ మీకు చూపించాలి ఎట్టి పరిస్థితిలో అనిపించింది నాకైతే. ఇక్కడికి వచ్చి స్టేయింగ్ చేశారు. ఎవ్రీ కస్టమర్ సాటిస్ఫైడ్ మేడం. అవునండి, నో డౌట్ అందులో. కానీ ఇది ఒక ప్రపంచం. ఇది కొనుక్కొని ఉన్నా కానీ మేడం మనం ఇప్పుడు కొనుక్కున్నారు కదా, ప్రాజెక్ట్ కొనుక్కున్న తర్వాత కూడా మనకి కస్టమర్ తీసుకొని యూజ్ చేసుకోలేక సో దాని రెంటల్ ఇన్కమ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తాం, లీజ్ కూడా ఇవ్వచ్చు. సో మనమే ఇక్కడ 5 years డెవలప్మెంట్ చేస్తాం కాబట్టి సో రెంటల్ కూడా ఇవ్వచ్చు. 2 BHK వచ్చేసి మనం 50,000 రెంటల్ ఇస్తున్నాం ప్రతి మంత్. అండ్ 3 bedroom ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 30,000 ఇస్తున్నాం మేడం ప్రతి మంత్. ఓకే. ఇక్కడ నుంచి ఇదండి వ్యూ. ఎలా ఉందంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒక ఏరియాలో విల్లాలు కట్టుకుంటే ఎలా ఉంటుందో అంత చక్కగా ఉంది. ఒకసారి వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా మేడం, అవును, బయటకు వెళ్తే ఒక లాంగ్ ట్రిప్ వేస్తే ఒక ఫ్యామిలీ అంతా కొంచెం టైం తీసుకుంటారు. అవును. బట్ ఇక్కడికి వస్తే అన్ని అవైలబుల్ లో ఉంటాయి. కరెక్ట్. సో ఒకే చోట అన్ని మనకి దొరుకుతాయి, పెద్దవాళ్ళకి, పిల్లలకి. నిజం. కానీ డే టైమే ఇంత బాగుంటే నైట్ టైం ఇంకెంత బాగుంటుందో అనుకున్నా. నైట్ టైం కూడా వీడియో చేసి ఖచ్చితంగా మీకు చూపిస్తాం. నైట్ టైం లో ఇంకా చాలా బాగుంటది. కానీ మనం ఎంతో కష్టపడి నిజ జీవితంలో ఒక సొంత ఇల్లు ఉండాలి అని మనం ఎంత అనుకుంటాము. ఇలాంటి ప్లేస్ ఒకటి తీసుకుని రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంతా ప్రశాంతంగా గడిపేద్దామా అన్నంత హాయిగా ఉంది చూడడానికి మాత్రం. ఇట్స్ టూ గుడ్ అనమాట. అంటే నా మనసుకు నచ్చిన ప్రాజెక్ట్ లాగా నాకైతే అనిపిస్తుంది. భగవంతుడు డబ్బులు ఇస్తే వెంటనే తీసేసుకునేదానండి.
బై ద వే ఆల్మోస్ట్ 50% ఫ్లాట్స్, ఐ మీన్ ఫ్లాట్స్ ఇన్ ద సెన్స్ విల్లాస్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయ్యాయని చెప్పారు. ఇంకా ఓన్లీ ఐ థింక్ 40 to 45% విల్లాస్ మాత్రం అవైలబుల్ గా ఉన్నాయి రైట్ నౌ హియర్. ఓ, ఈ వాష్రూమ్ లో అంటే కొంతమంది బాత్ టబ్ కూడా పెట్టించుకున్నారు యాక్చువల్ గా, కొన్నింటికి మాత్రం బాత్ టబ్స్ వాళ్ళు పెట్టించుకోలేదు. ఐ థింక్ ఇక్కడ స్టీమ్ కూడా పెట్టేసుకోవచ్చేమో, అంత బాగుంది. ఇది ఏంటన్నారు యాక్చువల్లీ? లెమన్ గ్రాస్. ఓ, మనకి ఫుల్ వచ్చేసి మనకి అమ్యూనిటీస్ కూడా మేడం, చిల్డ్రన్ ప్లే ఏరియా, గార్డెన్ ఏరియా, సీసీ ఫుటేజ్, 24 hours సెక్యూరిటీ, అండ్ 2 స్విమ్మింగ్ పూల్స్ ఇస్తున్నాం, టవర్ టాప్ రెస్టారెంట్ ఇస్తున్నాం. అవునా? 85 inches 85 feet పైన. ఓ మై గాడ్. సో అక్కడ నుంచి వ్యూ లొకేషన్ NH44 డైరెక్ట్ కనబడుతుంది మేడం లొకేషన్. ఓహోహో, అంటే అంత పైన రెస్టారెంటా? బ్యూటిఫుల్ గా ఉంటుంది మేడం అది. ఓ మై గాడ్, అది ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందండి. సో అది సర్ప్రైజింగ్లీ ఇప్పుడు కాదండి, అంతా అయిన తర్వాత చూపించండి అన్నారు, అందుకని అది చూపించట్లేదు. టవర్ టాప్ రెస్టారెంట్స్ అనేది మనకి ఇది మూడోది మేడం. ఓ, ఫస్ట్ వచ్చేసి మనకి గోల్కొండ ప్యాలెస్ లో ఉంది హైదరాబాద్ లో, అండ్ సెకండ్ వచ్చేసి శంషాబాద్ లో ఉంది, థర్డ్ మన దగ్గరనే మేడం. ఓన్లీ మూడే. ఓకే ఓకే. అండ్ బంకెట్ హాల్స్ ఇస్తున్నాం మేడం, బంకెట్ హాల్. అవునండి. 2000 people కి మనకి పార్టీ చేసుకునేటట్టుగా 2000 మందికా? 2000 మంది. ఓ మై గాడ్. బై ద వే, నిన్న మనం మాట్లాడుకుంటున్నాము, బట్ అది కూడా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందండి రైట్ నౌ. పూర్తిగా అయిన తర్వాత అయితే మీకు లుక్ చూపించగలుగుతాం కాబట్టి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నది చూపించట్లేదు యాక్చువల్లీ. సో వైఫై అనేబుల్డ్ క్లబ్ హౌస్ ఇస్తున్నాం మేడం, అండ్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ జిమ్ వస్తుంది, గెస్ట్ రూమ్స్, డార్మిటోరియం చాలా ఉన్నాయి మేడం. ఇట్లా పిల్లలకు వస్తే చిల్డ్రన్ ప్లే ఏరియాస్, గార్డెన్ ఏరియాస్, 24 hours సెక్యూరిటీ మేడం. మీరు ఎక్కడికైనా మనము పిల్లలతో గాని పెద్దవాళ్ళతో గాని మనం బయటకు వెళ్ళినప్పుడు ఈ సెక్యూరిటీ మనం ఉండకపోవచ్చు, మరి ఇక్కడే మనకు అన్ని దొరుకుతాయి. సో ఇదికి వస్తే మనకి ఏంటంటే సింగపూర్ కి వెళ్ళినంత వైబ్స్ మనకి ఇక్కడ ఫీల్ అవుతాం. ఇవి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అనుకుంటు కదండి? ఇది వెస్ట్ మేడం. ఇది వెస్ట్ కాబట్టి ఎల్ షేప్ ఇది వచ్చింది. ఎల్ షేప్. ఓకే. ఇక్కడ కూడా మళ్ళీ మనకి చక్కగా వెళ్ళి కొత్తిమీర వేసుకున్నారు. ఇది ఓన్లీ ఎల్ షేప్ వచ్చింది మీకు గార్డెన్ అంతా కూడా, కానీ ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే, G+1 కాదు. అయినా కూడా ఎంత బాగుందో యాక్చువల్లీ. ఓకే, కొంచెం పాలకూర కూడా వేసుకున్నారు వీళ్ళు యాక్చువల్లీ, చాలా బాగుందండి. ఇంతకుముందు మనం చూసింది G+1 లో 2250 and 1950 మేడం. ఇప్పుడు వచ్చేసి ఇది 950. ఓహో, అంటే ఎవరు ఉన్నారు యాక్చువల్లీ, అందుకని లోపలికి వెళ్ళట్లేదు. సో ఒక్కసారి అంటే ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటండి రైట్ నౌ? సో ఇది వచ్చేసి మనం లగ్జరీ ఫార్మ్ హౌస్ డెవలప్మెంట్ అండ్ రిసార్ట్ స్టైల్ గేటెడ్ కమ్యూనిటీ మేడం. ఇది 100% డాక్యుమెంటేషన్ మేడం, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్. అండ్ ఇట్ ఇస్ DTCB రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ మేడం. ఓకే, 100% లీగల్ డాక్యుమెంటేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్, అండ్ గవర్నమెంట్ అప్రూవ్డ్ లేఅవుట్ మేడం. ఓకే, శాలిని గారు, ఇక్కడ ఐ థింక్ గోశాల కడుతున్నట్టున్నారు కదా అన్నారు? అక్కడ మేడం ఆవులు ఉన్నాయి, 10 ఆవులు ఉంటాయి. సో ఇక్కడ వెజిటబుల్ ప్లానింగ్ ఉంది మేడం. ఓకే, అక్కడ మనకి ప్యూర్ వాటర్ మిల్క్ దొరుకుతుంది మేడం. మనకి ఇక్కడ నుంచి వెజిటబుల్స్ మనం ఏమైతే మనం ఇక్కడ స్టేయింగ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ పండే వెజిటబుల్స్. రైట్, దట్స్ సో నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శాలిని గారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.